ఓం శ్రీ గురుభ్యో నమః. హిందూ మతంలో దేవతలు, ముక్కోటి దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వివిధ వాహనాలను ఉపయోగిస్తారు. అవన్నీ కూడా అత్యంత దివ్యత్వం కలిగినవి. ప్రతి ఒక్క వాహనానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇప్పుడు ముఖ్యమైన కొంతమంది దేవతలు, వాళ్ళ యొక్క దివ్యమైన వాహనాలు, వాటి యొక్క విశిష్టత తెలుసుకుందాం. ముందుగా లంబోదరుడు, శ్రీ విఘ్నేశ్వరుడు. ఈయన యొక్క వాహనము మూషికము, ఎలుక అని పిలుస్తాము. మూషికము ఇది వినయానికి, అనువర్తనకు మరియు అవరోధాలను అధిగమించే సామర్థ్యానికి ప్రతీకగా భావిస్తారు. తరువాత సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. ఈయన వాహనము హంస. హంస జ్ఞానానికి, పవిత్రతకి, ఆధ్యాత్మికతకి ప్రతీకగా ఉంటుంది. తరువాత శ్రీ మహావిష్ణువు. ఈయన యొక్క వాహనము గరుడు. ఈయన గరుత్మంతుడు అంటాము. ఈయన అత్యంత శక్తివంతుడు. ఇంద్రుని వజ్రాయుధం కూడా ఈ గరుత్మంతుడిని ఏమీ చేయలేదు. ఈ గరుత్మంతుడు శక్తికి, వేగానికి, చెడుపై అధికారం సాధించడానికి ప్రతీకగా భావిస్తారు. పరమశివుడు, పరమేశ్వరుడు, మహాశివుడు. ఈయన వాహనం నంది. ఈ నంది శక్తికి, పురుషత్వానికి మరియు భక్తికి ప్రతీకగా భావిస్తారు. చదువుల తల్లి సరస్వతీదేవి. ఈవిడ వాహనము హంస. హంస పవిత్రత మరియు వివేకాన్ని సూచిస్తుంది. అందుకే సరస్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సరస్వతీదేవిని ఆరాధించిన వారు చదువుల్లో తిరుగు ఉండదు, అత్యంత జ్ఞానాన్ని పొందుతారు. అందుకే సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో విద్యార్థులు తప్పకుండా పూజించాలి. శ్రీ లక్ష్మీదేవి. ఈవిడ ధనానికి అధిదేవత. ఈవిడ యొక్క వాహనము గుడ్లగూబ. అందరూ అపశకునం అని భావిస్తారు, కానీ అది పొరపాటు. మీరు వెళ్ళే కార్యక్రమంలో గుడ్లగూబ ఎదురైనా, గుడ్లగూబ కనిపించినా అది శుభసూచకం. ఈ గుడ్లగూబ జ్ఞానానికి, ఐశ్వర్యానికి, అవగాహనకు ప్రతీకగా భావిస్తారు. శ్రీ దుర్గాదేవి. ఈవిడ వాహనము సింహము. ఈ సింహము వాహనము ధైర్యానికి, శక్తికి, నిర్భయతకు ప్రతీకగా ఉంటుంది. సింహాన్ని అందుకే రాజు అని పిలుస్తారు. జంతువులన్నింటిలోకి రాజు సింహము. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి. ఈయన్ని కార్తికేయుడు అని పిలుస్తారు. ఈయన యొక్క వాహనము నెమిలి. ఈ నెమలి అందానికి, గర్వము మరియు చెడును నాశనం చేసే సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఇది నెమలి ఎంత అందంగా ఉంటుందో అంతే ధీటుగా శత్రువును నాశనం చేస్తుంది, సర్పాలని నాశనం చేసేస్తుంది. అందుకనే గర్వము, చెడును నాశనం చేసేదానికి ఈ నెమలిని ప్రతీకగా భావిస్తారు. ఇక దేవతల యొక్క రాజు ఇంద్రుడు. ఈయన యొక్క వాహనము ఐరావతము, ఏనుగు. ఏనుగును చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఆ రాజసము, దర్పము. ఈ ఐరావతాన్ని శక్తికి, అధికారానికి మరియు వర్షానికి ప్రతీకగా సూచిస్తారు. చివరగా సమవర్తి అని పిలువబడే యమధర్మరాజు. ఈయన దగ్గర ఏ విధమైన భేదాలు ఉండవు. అందరికీ ఒకే న్యాయం వర్తింపజేస్తారు ఈ యమధర్మరాజు. ఈయన యొక్క వాహనము దున్నపోతు. ఇది న్యాయానికి, శక్తి మరియు మరణం యొక్క అనివార్యతను సూచిస్తూ ఉంటుంది. ఇవి కొంతమంది దేవతలు, వారి యొక్క దివ్యమైన వాహనాలు, వాటి యొక్క విశిష్టత. మరొక వీడియోలో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః.